పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మాట వాస్తవమే కానీ హ్మ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల్లో కూడా ఉగ్రవాదం అనేది ఉంటుంది. సో ఆహ్, సో పాకిస్తాన్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1000 అటాక్స్ ఉగ్రవాదుల దాడులు జరిగాయి. హ్మ్. దాదాపు ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల్లో 80,000 మంది చనిపోయారనేది మనకు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్‌లో కూడా ఉగ్రవాదుల దాడులు మన దేశం కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్‌లో ఇప్పుడు వస్తున్న వార్త ఏందంటే నిన్నని కాదు, నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే పాకిస్తాన్‌లో మిలిటరీ కాన్వాయ్ మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్‌లో 22 మంది మిలిటరీ పర్సన్స్ చనిపోయారు అని చెప్తున్నారు. సో అసలు ఎవరు ఈ దాడి చేశారు? దీని వెనక భారత్ ఉందనేది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ పూర్వపరాలు మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో బేసిక్గా ఇంటర్నల్గా మనకిక్కడ ఎట్లయితే మావోయిస్టులు ఉన్నారో అక్కడ పాకిస్తాన్లో ఏంటంటే 2 రకాల ప్రధానంగా మిలిటరీ సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. ఒకటి బెలూచిస్తాన్ రెబల్స్ అటాక్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ మీద కావచ్చు, ఇతర ప్రాంతాల మీద సూసైడ్ బాంబింగ్స్ కూడా చేస్తున్నారు. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి టీటీపీ అంటారు. టీటీపీ అంటే తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సో వీళ్ళు ఒక పక్క అటాక్ చేస్తున్నారు. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమో బలూచిస్తాన్లో వాళ్ళు చేస్తున్నారు. సో ఈ మనకి టీటీపీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది బలూచిస్తాన్ గురించి. బలూచిస్తాన్ అనేది యాక్చువల్గా స్వాతంత్రం రాకముందు స్వతంత్ర దేశంగా ఉన్నింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియాగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో అది కలవాలనేసి పాకిస్తాను వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు. బట్ 227 రోజుల తర్వాత 1948లో దాన్ని బలవంతంగా పాకిస్తాన్లోకి కలిపేసుకున్నారు. సో అప్పుడు వాళ్ళు కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్లో ప్రధానంగా ఏంటంటే ఇరానిక్ ఎథ్నిక్ గ్రూప్ ఉంటారు. వాళ్ళకి సపరేట్ భాష బలూచ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు ఎథ్నిక్గా సపరేట్గా ఉంటారన్నమాట. వాళ్ళు ఒక ట్రైబల్ గ్రూప్ అని చెప్పచ్చు. ట్రైబల్ కల్చర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఇరాను, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో కూడా సంబంధించిన జాతి అనొచ్చు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సపరేట్ దేశం కావాలనుకుంటారు. కానీ వాళ్ళు బలవంతం కలిపేశారు. కలిపేసినాక ఏమైందంటే పాకిస్తాన్లో ప్రావిన్సెస్ అంటారు. ఈ ప్రావిన్సెస్లో అతిపెద్ద ప్రావిన్స్ అంటే మొత్తం దేశం భూభాగంలో 44% భూభాగం బలూచిస్తాన్లో ఉంటుంది. అయితే జనాభా చాలా తక్కువ. మొత్తం జనాభాలో 5% మాత్రమే అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అణచివేత అనేది జరుగుతుంది. వాళ్ళ వనరులు కొల్లగొట్టుకొని పోవడం. అంటే వాళ్ళ వనరులు అంటే ప్రధానంగా ఏమున్నాయి? చమురు నిక్షేపాలు ఉన్నాయి, బొగ్గు ఉంది, నేచురల్ గ్యాస్ ఉంది, బంగారం ఉంది, రాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సూయి గ్యాస్ ఫీల్డ్ అనేది వెరీ పాపులర్ అక్కడ. తర్వాత రికో డిగ్ మైన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో నుంచి మొత్తం తీసుకెళ్ళిపోతుంది. కానీ సంపద డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అట్లాగే పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా బలూచిస్తాన్ ప్రజలకి న్యాయం జరగట్లేదు. సో అంటే వాళ్ళకి ఏంటంటే లిటరసీ లోయెస్ట్ ఉంది, హై ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ అంటే తల్లులు పిల్లలు చనిపోయే రేటు కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంది. అట్లాగే వాళ్ళ లాంగ్వేజ్ని తొక్కిపెట్టేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని తొక్కేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ లేవు. ఇది దానివల్ల ఏమవుతుందంటే బలూచిస్తాన్లో మెల్లగా తిరుగుబాట్లు అనేవి మొదలైనాయి. అది ఇటీవల కాలంలో పెరిగాయి. సో బలూచిస్తాన్ తరఫున పోరాడే గ్రూప్స్ ప్రధానంగా 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో ఆర్ముడ్ గ్రూప్, సాయుధంగా ఉండి గెరిల్లా పోరాటం చేస్తున్న గ్రూపు పేరు BLA అంటారు, అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. రెండవది BYC అంటే బలూచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ బలూచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ BYC అనేది లీగల్గా ఉంటూ పోరాటం చేసే ఒక సంస్థ. వీళ్ళు లీగల్గా ఉంటారు. విత్ ఇన్ ద లీగల్ పెరిమీటర్లోనే వాళ్ళు నిరసన తెలియజేస్తుంటారు. ఈ 2 రకాల పోరాటాలు అక్కడ జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఈ 2 పోరాటాలను కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు 5228 మంది మిస్సింగ్ ఉన్నారు. బలూచిస్తాన్లో మాయమైపోయారు. వాళ్ళ అచుకి తెలియలేదు. ఇప్పుడు 2020 తర్వాత ఈ 5 ఏళ్లలో 5000 మందికి పైన మిస్ అయిపోయారు.
ఇంకొక 5-10 వేల మందిని చంపేశారు. అట్లాగే జైళ్ళల్లో చాలామందిని వేసి కుక్కారు. అంత నిర్బంధం ప్రయోగించే కొద్దీ వాళ్ళు పెరుగుతూ ఉన్నారన్నమాట. మనకి చూస్తే ప్రధానంగా 1958లో ఫస్ట్ తిరుగుబాటు చేశారు. దాని తర్వాత 67, దాని తర్వాత 97, దాని తర్వాత 2000. 2000 తర్వాత 20 తర్వాత బాగా పెరిగింది. ఈ 4-5 ఏళ్లలో వీళ్ళ ఉద్యమం బలంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది 2021లో.